ఫ్రెండ్స్, నేను మీ విలేజ్ వైచర్రి. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారు క్యామెరాస్లో, బ్రో మీరు ఖాళీ టైంలో ఏమైనా వర్క్ చేస్తారా, లేదంటే ఇంటికన్నా ఖాళీగా వీడియోలు తీస్తారంటారా అని. కాదు బ్రో, నేనైతే ఒక రెస్టారెంట్లో వెయిటర్గా అండ్ వంట మాస్టర్గా పనిచేస్తున్నా. ఈ వర్క్ అయిపోతేనే నేను వీడియోలు తీసుకొని మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని చాలా టైం పడేది. కష్టపడుతున్నా. అంటే మామూలుగా గోంగూర వైట్ రైస్ చేస్తూ ఉంటా. ఖాళీ టైంలో 3 నుంచి 7 దాకా ఖాళీగా ఉంటా. ఆ టైంలో ఈ వీడియోలు తీసుకొని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను బ్రో. ఖాళీగా అయితే ఉండను, ఇంట్లో జరగాలి కదా. మార్నింగే పూర్మ విల్లా సహస్ర రెస్టారెంట్ ఇది. ఫస్ట్ టమాటకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ ఒలుసుకొని పక్క పెట్టుకున్నా. అల్లం పేస్ట్, అది కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఆయిల్ కూడా పక్కన ఆయిల్ ముందుగానే వేసేసుకున్నా. చూడండి, ఖాళీగా ఏమి ఉండడం లేదు బ్రో. ఒక పక్క పని చేసుకుంటున్నా, ఒక పక్క వీడియోలు తీసుకుంటున్నా. నేను ఏదో గురుగారు ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నా. జరగాలి కదా మనకు, ఇది ఒక్కటి మీద ఆధారంగా ఏం కాదు కదా. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కొట్టండి. పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు ముందు బాగా వేగనియాల. అప్పుడు మనకు గోంగూర కొద్దిగా టేస్ట్ వస్తుంది బాగా. చూడండి, బాగా బ్రౌన్ కలర్ తిరగాలన్నీ. అంతే బ్రో, ఒక్క పని మీద ఆధారపడితే మనకేం జరగదు. పని చేసుకుంటూ ఉండాలా, మనం ప్రయత్నం మనం చేస్తూ ఉండాలా. ఒకసారైనా మనం పొయ్యి ఈ ఎండలకు ఇక్కడ వేడికి చినిగిపోతుంది బ్రో. ఆ సంగతిలో చేయాలా, తప్పదు. రెండు బాగా ఉడికేసింది. చూసారు కదా ఆ టమాటాలు, అసలు కళ్ళు మండుతున్నాయి. ఏమంటే తప్పదు బ్రో, చేయాలి. అన్నీ కదా బ్రో, అన్నీ చేస్తాం మనము. వైట్ రైస్, రసం, గోంగూర, ఒకటి. ఖాళీగా అయితే అయితే ఉండము. 3 నుంచి ఫ్రీ అవుతాం. 3 నుంచి ఒక 6 దాకా వీడియోలు తీసుకుంటా. 1 గంట 2-3 వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటా. మనకైతే సపోర్ట్ ఎవరు లేరు. కొన్ని వీడియోలు తీసుకోవాలి. స్టాండ్